రోజు మీరు ఇంత డెమాలిషన్ చేశారు, ఇదే లోపల జనాలు ఉంటారు అంటే మర్డర్ చేయడానికి కూడా రెడీ అయిపోయారా మీరు? అటెంప్ట్ మర్డర్ కదా ఇది. అంటే కోర్టు అంటే భయం లేదా? జ్యుడిషియల్ అంటే భయం లేదా? ఇదేనా న్యాయం జరగడం? వాళ్ళు పేదవాళ్ళు సార్, రోజు కూల్ చేసి నాలు చేసుకుని బతికే వాళ్ళు. ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు డబ్బులు? వాళ్ళకి వాళ్ళ పేరు మీద లోన్లు ఉన్నాయి సార్, లోన్లు ఉన్నాయి. ఆ లోన్ ఎవరు తీరుస్తారు? విజయవాడ కృష్ణా జిల్లాలో ఈ విధంగా జరుగుతుందని నేను ఏ రోజు నేను అనుకోలేదు. కల్లో కూడా తప్పగా చచ్చిపోయినా పర్వాలేదు, అది అటెంప్ట్ మర్డర్ కదా సార్. ఎంత దారుణమైన పరిస్థితి. మావి తీసుకోరా, కేసులు తీసుకోరా? మా ఇల్లులు కాదా, మా బతుకులు కావా? మేము మనుషులం కాదా? మరి ఇలాంటివన్నీ సీఎంలు మేము కావాలని గెలిపించుకున్నాం కదా, అందుకని మాకు ఈ బతుకుమామా. మాది ప్లాట్ నెంబర్ 18. మరి మొన్న 3వ తారీఖు వాళ్ళు వచ్చేది కూడా మాకు తెలియదు అసలుకి. తెల్లారగట్ట 5ంటికి 5:30కి మా అబ్బాయి పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్తే కొక్కిలేరులో ఏమైనా అక్కడక్కడ ఉన్నాయంట. అవి చూసి అమ్మాయి ఇలాగ ఉన్నాయన్నాడు. సరే నాకు భయం వేసి నేను ఒక్కదాన్నే ఉంటున్నానని, మా అబ్బాయి కొంచెం అక్కడ దగ్గరలో ఉంటాడు పిల్లలకి స్కూల్కి దూరం అని, ఆ భయం వేసి ఒక సామాన్ అన్న తీసుకుందామని చెప్పి యాన్ తెప్పించుకున్నాం. ఆ యాన్లో సామాను మేము వేసుకోకముందే వాళ్ళు వచ్చేసి ఎంటర్ అయిపోయారు. 6ంటికి 6:30 కల్లా వచ్చేసి ఎదర కొంచెం సామాను వేస్తూ ఉండగానే వెనకాల కూల్చేశారు. అది కూల్చేసేటప్పుడు మేము యాన్ పెట్టేసాం. అది మేము కొంచెం సామాను వేసి ఎగుతలకే వెనక వైపు నుంచి కొన్ని వచ్చి వెనక వైపు కూల్చేసినాయి. మేము ఒక్క మాట కూడా మాట్లాడుకోవట్లేదు. సామాను తీనిచ్చేదాకా కూడా మాకు ఖాళీ లేకోకుండా పడేశారు. ఇంకా కొంత సామాను అందుట్లోనే ఉంది. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. మరి మేము ఇంతమందికి చెప్తున్నాం, అసలు ప్రభుత్వం ఒక్కరు కూడా మా కాడికి రాలేదు. ఎందుకని? మేము కేసు పెడితే వాళ్ళు ఎందుకు కేసు తీసుకోవట్లేదు? మేమేమన్నా దొంగతనం చేసామా? స్థలాన్ని ఆక్రమించుకున్నామా? తీసుకోలేదు. నేను పెట్టేసి కంప్లైంట్ మాది రాలేదు కదా, మెసేజ్లు రావాలి కదా, మాకు రాలేదు కదా. మళ్ళీ పొద్దున పోయి అడిగితేనేమో ఆయన సిఐ తీసుకోవట్లేదు అని అన్నాను. సిఐ ఎందుకు తీసుకోడు? వాళ్ళకి హెల్ప్ చేస్తారా, మాకు చేయరా? మీరు ప్రభుత్వం ఉంది ఎందుకు? అందరి కోసమే కదా, మరి మాకెందుకు చేయరు? మా కేసు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు తీసుకోవట్లేదు? మేము ఆక్రమించుకున్నామా, కబ్జా చేసామా స్థలాలు ఏమన్నా? చేయలేదు కదా. అదిగో రెండు ఇల్లులు అండి, 2 పిల్లలు, 2 ఇల్లులు. మా దగ్గర డబ్బులు లేవు, మెడల్లో పెట్టుకొని మేము ఏదో చిన్నగా రేకుల చెట్లు వేసుకున్నాం. మేము 3 కుటుంబాలు ఉంటున్నాం. ఆ 2 ఇళ్లలో 2 కొడుకులు, నేను, కోడలు. మరి మమ్మల్ని మా మొత్తాన్ని రోడ్డు పాలు చేశాడు కదా. మరి రోడ్డు పాలు మనుషులు ఉంటుండగా ఎలా కూల్చేస్తాడండి? అసలుకి మనుషులు ఉంటుండగా నీకు మా దగ్గర జనాలు ఉండగా ఎలా కూల్చేస్తున్నారో చూడండి. అసలు ఆర్డర్ కాఫీ లేదు, మేము కూల్ చేసినాక వచ్చిందని అన్నారు. చూడండి ఒకసారి ఆర్డర్ కాఫీ ఉందో లేదో, సుప్రీంకోర్టు ఆర్డర్ కాఫీ. మరి ఎందుకు చేస్తున్నారు అంత ధైర్యంగా? వాళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు? వెనకాల ఏదో పెద్ద గ్యాంగి ఉంటేనే కదా. మీదే అన్నప్పుడు మేము కొనుక్కున్నప్పుడు కట్టక ముందైనా సరే ఇది మాదమ్మ మీ పేర్లు ఉన్నాయేంటి అనేది మీరు వస్తే మేము కట్టుకోం కదా. ఒకదాంతో లాసిపోయేవాళ్ళం కదా. మరి మేము కట్టుకొని 10 సంవత్సరాలు అందుట్లో ఉంటూ పిల్లల తల్లులు అందరూ అందుట్లో ఇప్పుడు మన కుటుంబాలు రోడ్డుకి ఇచ్చేస్తారా? ఇల్లు వాకి లేకుండా చేసి లాగేసుకుంటారా? ఏందో గుండాయితం చేసుకోవచ్చు కదా. ఈ రకంగా చేయకపోతే గుండాయితం చేసుకోవచ్చు కదా. మా నోటు కార్డు మేము పేదలు మాయి లాక్కోకపోతే గుండాయితం చేసుకోవచ్చు కదా. దారులు కొట్టుకోవచ్చు కదా. పెద్ద మనిషి తరహాగా లాగేసుకోకపోతే దారులు కొట్టుకొని బతకొచ్చు కదా. మా పేదవాళ్ళ దగ్గర లాక్కొని ఆటోలు తోలుకొని బతికే వాళ్ళ దగ్గర లాక్కోకపోతే ఇది దోషేసుకుని మాది అని అంటున్నారు కదా మీరు. మేము 2000 సంవత్సరంలో కొనుక్కొని 2001లో మాకు రిజిస్ట్రేషన్ అయిందండి. మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని కాగితాలు ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గర కూడా 2000 సంవత్సరం కానీ చూపించమనండి. వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా. వాళ్ళు కూడా 2000 సంవత్సరం కానీ అన్నీ చూపించమనండి. మరి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని, మీ దగ్గర అందరినీ మీ చేతిలో పట్టుకున్నారని మీరు చేసేస్తే అది చేసేస్తారు. వెనకాల బెటాని ఉందని మేము డబ్బులు లేనమని దోషేసుకుంటారా? మరి ప్రభుత్వం దిగి రావాలి కదండి. ఎక్కడెక్కడ చిన్న జరిగితే వెళ్తున్నారు కదా. మరి మా దగ్గరికి ఎందుకు రావట్లేదు? మీ ప్రాపర్టీ అనేది మాది, మీ కోర్టులో మాకు న్యాయపరంగా వచ్చింది, పోలీసులు అమ్మినాలు వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు అని చెప్పి వాళ్ళు చెప్తారు. ప్రెస్ మీట్ పెడతారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నేనేం మాట్లాడాను సార్. ఒకటి కోర్టు అమ్మినాల గురించి మాట్లాడాలి. ఇప్పుడు కోర్టులో జరుగుతుంది, సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో ఈరోజు స్టే వస్తుంది 1 గంటలో అని అన్నప్పుడు ఏ విధంగా ప్రిమిసెస్ ఆఫ్ ల్యాండ్లోకి వెళ్ళిపోయి డెమాలిషింగ్ ఎందువల్ల చేయాలా? ఇఫ్ ద కోర్ట్ ఈస్ గోయింగ్, సుప్రీంకోర్టులో జరుగుతుంది కేసు, కొట్టడం తప్పు కదా. డెమాలిషన్ ఆఫ్ బిల్డింగ్ విత్ హూస్ పర్మిషన్? ఇప్పుడు కింద కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, సరే డైరెక్షన్ ఇచ్చేందుకు హైకోర్టుకు వచ్చారు, హైకోర్టులో ఇదైంది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు డెమాలిషనింగ్ ఏ విధంగా చేశారు? ఇప్పుడు ఈ 42 ఫ్లాట్లకి ఈ గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టండి కాసేపు. పోలీస్ డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ సేస్ ఇట్ గోస్ దట్ డైరెక్షన్. ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? గతంలో కూడా సార్ నేను రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఆ రోజు కూడా సుప్రీంకోర్టులోకి ఇంకొక 5 days లంచ్ మోషన్ మూవ్ చేసాం. ఆ రోజు కూడా సేమ్ థింగ్. ఆ రోజు డెమాలిషన్ జరగలేదు. ఆ రోజు కూడా మార్నింగ్ నుంచి 3 గవర్నమెంట్లు మద్దతు కలిపింది. టీడీపీ వచ్చారు, జనసేన వచ్చింది,
వైఎస్ఆర్సీపీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా నిలబడిన తర్వాత కూడా కోర్టులో జరిగినప్పుడు ఏ విధంగా డెమాలిష్ చేస్తారు సార్? దీని విధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఏం జరిగిందో ఏం జరగలేదో ఐ డోంట్ వాంట్ ద రీజన్. సిబిఐ ఎంక్వైరీ కావాలా? ఈ 42 ఫ్లాట్లకి సిబిఐ ఎంక్వైరీ కావాలా? రామా కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక ఫేక్ సొసైటీ. ఎవరు ప్రెసిడెంట్? ఎవరు సుర్కాసి శ్రీనివాస్? అతను ఎందుకు రాలేదు? ఎందుకు హరిని పంపిస్తున్నాడు? ఎందుకు మహాదేవ్ వస్తున్నాడు దీంట్లో? సుర్కాసి శ్రీనివాస్ వీళ్ళు కూడా అడుగుతున్నారు కదా, పేపర్స్ తీసుకురండి, మీ దగ్గర ఉన్న పేపర్లు తీసుకురండి, ఎవరు రిజిస్ట్రేషన్ జరిగిందో తెలుస్తుంది అంటున్నారు కదా సార్. ట్యాక్స్ కడుతున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు, ఈ మొత్తం డ్రైనేజీ మున్సిపాలిటీ ఎలా ఇస్తుంది సార్ పర్మిషన్? వీళ్ళు ఎందుకు కబ్జా చేస్తారు? వీళ్ళు 25 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా సైట్లో ఉన్నారు, జరుగుతుంది, వాళ్ళు ఉన్నారు కట్టుకున్నప్పుడు. ఈరోజు నాది సైట్ అని చెప్పేసి వచ్చి కొట్టడం ఏంటి సార్? వీళ్ళని చేయడం, ఇంప్లీట్ పార్టీ చేయడం కూడా తప్పే సార్. కోర్టు ఇంప్లీట్ చేసింది, వీళ్ళకి అసలుకి ఇంటిమేషన్ కూడా లేదు, అవగాహన కూడా లేదు, నోటీస్ కూడా లేదు. ఆడెవరో వస్తారు కోర్టులో ఏం చూపిస్తారంటే నోటీస్ ఇచ్చినట్టుగా ఇట్లా చూపిస్తారు. అదేమంటే మేము నోటీస్ జారీ చేసాం ఆ సైట్లో. ఒక్కరికి నోటీస్ సరిపోతుంది సార్. ఇక్కడ 42 ఫ్లాట్లకి నోటీసులు జారీ చేయాలి కదా. ఎవరు ఇప్పుడు ఈమె ఉంది 25 ఏళ్ళ నుంచి ఉంది, ఆమె కష్టం. ఇంక 2 కొడుకులు ఉన్నారు. ఈరోజు ఆ బిల్డింగ్ అక్కడ కూల్చేశారు, చర్చిని కూల్చేశారు, మొత్తం పాస్టర్లు ఉన్నారు. ఈ రోజు మీరు ఇంత డెమాలిషన్ చేశారు, ఇదే లోపల జనాలు ఉంటారు అంటే మర్డర్ చేయడానికి కూడా రెడీ అయిపోయారా మీరు? అటెంప్ట్ మర్డర్ కదా ఇది, తప్పు కదండి. మనం న్యాయ వృత్తిలో ఉన్నాము. ఆడపిల్ల అనే ఒక అమ్మాయి ఇప్పుడు చెప్తుంది, లాగేశారు మేడం లోపలికి నుంచి బయటికి. ఎందుకు ఎంత దారుణం? గతంలో సార్ అక్కడ కూడా గొంతు నొక్కేశారు. ఆ రోజు కూడా ఆ తూసులాట్లో ఎవరికి ఏమవుతుంది అని కూడా తెలియలే. అంత దారుణంగా ఇది ఖాళీ చేయించే ముందు మొత్తం బయటికి తీసుకొచ్చాము. ఆ చర్చికి సంబంధించి అనేది రోడ్డు వైపు వచ్చేటువంటి ప్రాంతంలో చర్చి కట్టారు. చర్చికి 4 ఏసీలు ఉన్నాయి, మొత్తం బయటికి తీసుకొచ్చి మేము డెమాలిష్ చేసాము. డెమాలిష్ అంతా కూడా వీడియో షూట్ చేసామని ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా చెప్తారు సార్. ఏసీ ఇప్పుడు లోపల అంతా మొత్తం కొలాప్స్ అయిపోయింది సార్. ఇప్పుడు ఏసీ కొలాప్స్ అయిపోయింది. వాళ్ళు లాగేయడం తప్పు కదా, నోటీస్ ఇవ్వాలా, నోటీస్ ఇచ్చి మాట్లాడాలా. ఎందుకు ఎవరో జాగాలో వచ్చి మీరు కబ్జా చేసేసి లాగేస్తే ఎట్లా సార్? ఒక రామా కోఆపరేటివ్ సొసైటీ అనేది అన్రిజిస్టర్, ఇట్ ఈస్ అ ఫేక్ సొసైటీ. కార్పొరేటివ్ సొసైటీకి ఎవరు శ్రీనివాసు, ఎవరు ఆ సుర్కాసి శ్రీనివాసు? ఎందుకు ఈ ల్యాండ్ మీద అంతా ఇది అంటే సార్ ఎంత దారుణమైన అంటే విజయవాడలో కృష్ణా జిల్లాలో ఫస్ట్ టైం ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇదేనా? ఇది నేను ఒక్కడే చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఒకటే కోరుకున్నా, ఈ 42 ఫ్లాట్లకి మీరు న్యాయం చేయాలా. కోర్టు 31st వరకు టైం ఇచ్చింది, ఇప్పటికే ఎందుకు డెమాలిషన్ చేశారు అంటే కోర్టు అంటే భయం లేదా? జ్యుడిషియల్ అంటే భయం లేదా? ఇదేనా న్యాయం జరగడం? ఎంత తప్పండి, ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఎంత సెక్రటరీకి పోయినా కానీ వాళ్ళకి న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి పోవాలి? న్యాయానికి ఎక్కడికి వెళ్ళాలా? కోర్టులకి ఎక్కారు. మాకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు కోర్టుకి ఎక్కారు. ఎక్కడ చూసినా కొనేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళు పేదవాళ్ళు సార్, రోజు కూలి చేసి నాలు చేసుకుని బతికే వాళ్ళు. ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు డబ్బులు? అంటే వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఉండే వాళ్ళైతే ఈరోజు వచ్చి ఉంటారా? మీరు అందరూ కలిసి ప్రోటోకాల్ వచ్చి ఈరోజు సీఎం గారికి ఒకటే, ఇంత జరుగుతుంది, ఏం జరుగుతుంది సార్? ఇదేనా అడ్మినిస్ట్రేటివ్ ఆంధ్రప్రదేశ్లో? నేను దయచేసి సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి అండ్ డిప్యూటీ సీఎం గారికి ఇది చాలా స్ట్రిక్ట్గా దృష్టిలో తీసుకోవాలని నేను కోఆపరేటివ్ సొసైటీ వీళ్ళ ఎవరు 42 ఫ్లాట్లు వాళ్ళది రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిబిఐ ఎంక్వైరీ ఇప్పించాము. సిబిఐ ఎంక్వైరీ కావాలా మాకు? వేసే వరకు వదిలే పరిస్థితి లేదు. అంటే పేరుకే 42 కుటుంబాలు, కానీ అక్కడ ఉన్నది 2 బిల్డింగ్లు, 7 రేకుల షెడ్లు. 7 రేకుల షెడ్లు కూడా 7 అడుగుల హైట్లో ఉన్నటువంటి షెడ్లే అని వాళ్ళు చెప్తారు. నిజంగా ఏం చెప్తారు సార్? దాదాపు 20 బిల్డింగ్స్ ఆర్ దర్. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఫస్ట్ జిడ్డు సుబ్బారావు గారి బిల్డింగ్ ఇక్కడ, తర్వాత అక్కడి నుంచి మిగతా బిల్డింగ్స్ ఉన్నాయి. వీళ్ళవి మొత్తం 5 బిల్డింగ్లు, మొత్తం 25 బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇనుమై ఉంటే సార్ ఈ గోడలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇనుమై ఉంటే షీట్లకి రాళ్ళకి తేడా ఉంటుంది కదా సార్. ఎంత దారుణమైన పరిస్థితి. 42 ఫ్లాట్స్లో 20 హౌసెస్ ఆర్ దర్. సైట్స్ ఉన్నాయి కానీ ఇంక్లూడింగ్ 42 ఫ్లాట్సే కదా సార్. 42 ఫ్లాట్లే కదా, వాళ్ళు కూడా జనాలే కదా. కొంతమంది కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పేరు మీద లోన్లు ఉన్నాయి సార్, లోన్లు ఉన్నాయి. ఆ లోన్ ఎవరు తీరుస్తారు? నానిగారు అనే ఒక బిల్డింగ్ ఉంది అక్కడ, కూల్చేసిన బిల్డింగ్. అక్కడ ఆ బిల్డింగ్కి 18 లక్షలు యూనియన్ బ్యాంక్ శాంక్షన్ చేసింది. ఆ లోన్ ఎవరు తీరుస్తారు? రూపాయి సార్. చిన్న బతుకులు వాళ్ళవి. ఈ విధంగా దారుణమా? ఇంత దారుణమా కృష్ణా జిల్లాలో? విజయవాడ కృష్ణా జిల్లాలో ఈ విధంగా జరుగుతుందని నేను ఏ రోజు అనుకోలేదు కల్లో కూడా. గతంలో సార్ నేను మొత్తం అడ్డుకున్నాను డెమాలిషన్ చేయడానికి. లాస్ట్ టైం కూడా వస్తే సార్ స్టే వచ్చేవారు కాకుండా అంటే ఆ రోజు నన్ను కూడా అదే క్వశ్చన్, స్టే రాకపోతే నువ్వేం చేసి నువ్వు రాకూడదని చెప్పారు.
రాలేదు నేను మళ్ళీ అసలు అడుగే పట్టలేదు. వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. సీనియర్ మోస్ట్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేశారు, స్టే తెచ్చుకున్నారు, డెమాలిషన్ చూపించారు. కోర్టు న్యాయబద్ధంలోనే ఉంది కదా సార్. వాళ్ళకి న్యాయం జరగాల. నేను ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, గతంలో కూడా జనసేన పార్టీ ఇక్కడికి వచ్చింది. ఈ రోజు నేను ఒకటే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. ఈ 42 కుటుంబాలకి ఈ గవర్నమెంట్ అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పైగా దేవాలయంని కొట్టడమే చాలా తప్పు. మనోభావాలు దెబ్బతింటాయి కదా సార్. ఒక క్రైస్తవైనా, ఒక హిందూ దైవాలయమైనా, ఒక దర్గా అయినా మనోభావాలు తింటాయి కదా. మాకు మనోభావాలు ఇప్పుడు చర్చిని అంత గట్టిగా కూల్చేశారు. దాని పరిస్థితి ఏంటి? దేవాలయాన్ని ఎవరైనా కూల్చేస్తారా? తప్పు కదా. అదే దేవాలయం ఒక క్రైస్తవులు అయ్యి మనం ఆ దేవాలయం పగలగొడుతుంటే ముందు చర్చినే టార్గెట్ చేయడం అదేంటి సార్? లాయల్ గారు ఎవరైనా మాట్లాడతారా? తప్పు కదా. చచ్చిపోయినా పర్వాలేదు, అది అటెంప్ట్ మర్డర్ కదా సార్. ఎంత దారుణమైన పరిస్థితి. 2 కాదు సార్, ఇదిగోండి ఇది బిల్డింగు, ఇది 3 స్టేర్ల బిల్డింగు, దాని పక్కన సింగిల్ బిల్డింగ్ ఒకటి. మాది రేకుల చెట్లు మాట నిజమే, కానీ మేము ఎంత గట్టిగా కట్టుకొని పైన మా దగ్గర శక్తి లేక అప్పటికి వాళ్ళ మెళ్ళ మా మెళ్ళ పెట్టుకొని పైకి వచ్చేటప్పుడు రేకులు 2 ఇల్లులు అనమాట మావి. రెండింటికి మేము గట్టిగా అది ఒక్క సంవత్సరం వాళ్ళు కోలేసిన కనపడుతున్నాయి కదండి, అది ఇనుము కనపడుతుంది కదా, బిల్లర్ల బియ్యంలో కనపడుతున్నాయి కదా, వేసుకున్నాం. రేకుల చెట్లే అనుకోండి, పూరిళ్ళు కూడా అనుకోండి. మా బతుకులు కావా? మేము అందుట్లో ఉంటున్నాం, మా శక్తి లేదు, మేము అందుట్లోనే ఉంటున్నాం. పూరీలు అయినంత మాత్రాన మేము బతకూడదా? మేము మా ఇంట్లో మేము ఉండకూడదా? మా దగ్గర శక్తి లేదు, మేము పూరిల్లే కట్టుకున్నాం అనుకోండి. రేకుల చెట్టు కూడా కాదు, పూరిల్లే అనుకోండి. మా ఇల్లు కోలస్తానికి మీకేం ఇది ఉంది? మీరు మమ్మల్ని ఖాళీ చేయించే అంతవరకు కూడా ఆగలేకుండా కొట్టాల్సిన అవసరం ఏముంది? రేకుల చెట్టు అయితే కొట్టేస్తావా? రేకుల చెట్టులో ఉండేవాళ్ళని చంపేస్తావా? రేకుల చెట్టులో ఉండేవాళ్ళు బతకూడదా? ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాపర్టీ మాది. ఇప్పుడు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ధర్నాలు చేసినా కూడా మేము కేసులు పెడతామని చెప్తున్నారు. మేము కూడా పెడతాం. మా కేసులు ఎందుకు తీసుకోవట్లేదు? సీఎం గారు ఎందుకు రావట్లేదు? వాళ్ళు పెడతారండి, వాళ్ళకి వెనకాల డబ్బు ఉంది, పెద్ద పెద్ద చేతులు ఉన్నాయని మనకు అర్థమైపోతుంది. లేదా ఇంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పేదవాళ్ళ మీదకైతే వస్తారా? అంటే డబ్బులు ఈ రకంగా ఎదబెట్టే వాళ్ళకి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇలా అన్నీ ఏంది, ఎలా చేస్తారని మీకు అని అడగరా? మమ్మల్ని అడుగుతారా? మేము ఆటలు తోలుకొని బతికే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని మమ్మల్ని అడుగుతారా? మావి తీసుకోరా? కేసులు తీసుకోరా? మా ఇల్లులు కాదా? మా బతుకులు కావా? మేము మనుషులం కాదా? మరి ఇలాంటివన్నీ సీఎంలు మేము కావాలని గెలిపించుకున్నాం కదా, అందుకని మాకు ఈ బతుకుమానమా? మరి ఈ పనులు చేసే కాడికి మమ్మల్ని చంపేస్తే పోయిద్ది కదా. ఆ ఇళ్లలో పెట్టి తలుపు గళ్ళేసి కూల్చేస్తే పోయిద్ది కదా. మరి ఆ ఇళ్లలోనే పోయేవాళ్ళం కదా. మరి సమాధులు కూడా కడతానన్నాడు కదా ఆయన, ఆ లాయర్ సమాధులు కూడా కడతానన్నాడు కదా. మరి మమ్మల్ని చంపేసి కట్టి చేయొచ్చు కదా అన్నాడు ఆయన. మరి సమాధులు మమ్మల్ని ఆ ఇంట్లో పెట్టి గళ్ళేసేసి కూల్చేసి చచ్చిపోయేవాళ్ళం కదా. అప్పుడు ఆ ఇంట్లో సమాధులు కట్టేసి సమాధుల మీద కాపురాలు చేయొచ్చు కదా. వాడు బతుకు ఇప్పుడు కూల్చేసాడు బాగానే ఉంది, రేపు పొద్దున చచ్చిపోతే వాడికి ఒక కట్టన్న గోతులో వేస్తారా? వేయరు కదా. మమ్మల్ని ఇంతమందిని అన్యాయం చేసేసి, ఇంతమంది ఏడుపులు చేసేసి బిడ్డ తరం వాళ్ళు నాశనం అయిపోతారండి. వాళ్ళు బిడ్డ తరం నాశనం అయిపోవాలి. మా ఇల్లు కూల్చేసి మా బతుకులు నాశనం చేసేసి బిడ్డ తరం వాళ్ళు వంశం లేకుండా పోవాలా.